గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు గైస్? వెల్కమ్ యూ ఆల్ టు జై తెలుగు ఛానల్. మీ అందరు కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డీసీస్ అండ్ డిఆర్స్లో వన్ షార్ట్ వీడియో చేయబోతున్నాం. అంటే ఒక వీడియోలోనే మీకు డీసీస్ అంటే ఏంది, డిఆర్స్ అంటే ఏంది, దాని ప్రాపర్టీస్ ఏంది, దానిపైన క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఒక క్లాస్లో మనం ఎప్పుడైనా డీసీస్ అండ్ డిఆర్స్ రివిజన్ టైంలో మళ్ళీ ఒకసారి దీని మీద క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. Okay, Namma? Right. Before starting the class, let me introduce myself. This is Kiran Kumar T. I'm a maths faculty for IIT JEE Mains and Advanced level. I'm a postgraduate from IIT Madras. Now, voice audible ga undamma andariki meeku? Yes. It is audible. So, మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీన్ని షేర్ చేద్దాము మన టెలిగ్రామ్ ఛానల్లో. Thus that students will be aware of what is going here in the class. రైట్. సో పిల్లలందరూ కూడా వచ్చేస్తారు ఇప్పుడు క్లాస్కి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. అయితే ఇందులో ఏంటంటే దానికి స్టార్ట్ చేసే ముందు ఇంట్రడక్షన్ కావాలి కాబట్టి కిరణ్ కుమార్ టీ. సో మ్యాథ్స్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, 11 years of experience in JEE coaching side, and a lot of my students got into NITs and IITs. More than 250 NTs are there into IITs. My unique way of teaching is by strengthening the basics of the students. I will take the student to mains and advanced level. ఒకవేళ మీరు ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయి ఉండకపోతే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ JEE తెలుగు _ అకాడమీ. తర్వాత ప్లస్లో మీకు లైవ్ క్లాస్ ఉంటాయమ్మా, స్ట్రక్చర్గా కోర్సెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అనుకోండి, మీకు ఒక పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది గైడ్ తోటి, టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు మీకు. తర్వాత స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది, మీకు స్టడీ ప్లానర్ కూడా మీకు ముందుగానే ఇచ్చేస్తారు. ఎస్ గైస్, ఈరోజు మనకి 8 PM నుంచి 9 PM వరకు నేను యాప్లో ఇన్ యాప్ ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్రీ క్లాస్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ ఫ్రీ క్లాస్ ఆన్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ పైన ఒక క్లాస్ తీసుకోబోతున్నాను. సో ఎట్లా చేయాలి స్ట్రైట్ లైన్స్ అనే దానిపైన ఒక క్లాస్ తీసుకోబోతున్నాను. దాంట్లో కొన్ని మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ప్లీజ్ కమ్ టు దట్. నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా 8 PMకి లింక్ షేర్ చేస్తాను. ఒక 2-3 minutes తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీరు క్లాస్లోకి లైవ్లోకి వచ్చేసేయండి. దానికి కావాల్సిన కోడ్, ఫ్రీగా క్లాస్ చూడడానికి ఒక కోడ్ అవసరం అవుద్ది. ఆ కోడ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా అమ్మా? రైట్. సో ఒకవేళ మీరు ప్లస్లో జాయిన్ కావద్దాం అనుకుంటే అందులో మీకు 30 months, 24 months, 12 months, 6 months and 3 months ప్యాకేజెస్ ఉంటాయి. హాయ్ అమ్మ గౌతమ్ సాయి, హాయ్ శివయ్య, వెల్కమ్ మహేష్ సార్. జామెట్రీ బేసిక్స్ అమ్మ, స్ట్రైట్ లైన్స్లో చెప్తాను ఈరోజు మీకు. 8 to 9 ఉంటుందని చెప్పాను, అందులో చెప్తాను. ఓకేనా? రైట్. ఎస్ అమ్మ, ఆడిబులే కదా. జగన్నాథం కొల్లూరు, హాయ్ అమ్మ. ఓజీజీ వెల్కమ్. మహేష్ లోకోమోటివ్స్, వెల్కమ్ టు ఆల్ గైస్. రైట్. సో మీరు కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల దీంట్లో మీకు ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్తో పాటు మా రిఫరెన్స్ కూడా దొరుకుతుంది. అలానే ఐకానిక్ అనుకోండి, మీకు 24 months, 18 months, 12 months, 6 months నో కాస్ట్ ఈఎంఐ అనేది అవైలబుల్గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్తో పాటు నా రిఫరెన్స్ కూడా మీకు లభిస్తుంది. మనకి డిసెంబర్లో కొత్తగా ఆల్ స్టార్స్ క్రాష్ కోర్స్ 3.0 అని చెప్పి 1st Decemberకి, ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి 8th Decemberకి, ఎడ్జ్ ఫర్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2023 అని చెప్పి 15th Decemberకి స్టార్ట్ కాబోతుంది. అలానే ర్యాపిడ్ రివిజన్ అని చెప్పి 15th ఒకటి, స్ట్రైకర్ బ్యాచ్ కూడా 15th స్టార్ట్ కాబోతుందమ్మా. ఎక్సలెన్స్ బ్యాచ్, స్ట్రైకర్ బ్యాచ్ ఇవి 22nd December స్టార్ట్ కాబోతున్నాయి. ఎడ్జ్ బ్యాచ్ ఏమో 29th December అండ్ ఎక్సలెన్స్ బ్యాచ్ వచ్చేసి 5th January స్టార్ట్ కాబోతుంది. ఇందులో మీరు ఒకవేళ క్లాసెస్ బ్యాచెస్ వైజ్గా వినాలనుకుంటే అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దీన్ని వినగలుగుతారు. రైట్. మనకు ఒక అప్డేట్ వచ్చిందమ్మా ఆస్క్ డౌట్ ఫీచర్లో. ఏంటంటే ఇందులో మీరు ఎటెగో మీరు 3 questions కూడా అడగవచ్చు అండ్ గెట్ సొల్యూషన్స్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మేషన్ కొడితే మీకు రావాల్సిన సొల్యూషన్ అనేది మీకు నచ్చిన లాంగ్వేజ్లో వస్తుంది. అండ్ జస్ట్ ఏం లేదమ్మా, మీరు ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి దాన్ని ప్రాపర్గా అండ్ సబ్మిట్ కొట్టండి, వెంటనే మీకు దాని సొల్యూషన్ అనేది ఇచ్చేస్తుంది. రైట్. యువర్ రేస్ టువర్డ్ JEE 2022
2022 టాప్ ర్యాంక్స్లో ఒకవేళ మీరు ఉండాలి అని అనుకుంటే ఎస్, ఇది కరెక్ట్ టైం అమ్మా. December 12కి 2 PMకి 3 అవర్స్ సెషన్ ఉండబోతుంది. ఇందులో సెక్యూర్ టాప్ ర్యాంక్స్ ఇన్ అన్అకాడమీ చార్మ్స్ 2.0 ప్రీ టెస్ట్ అండ్ గెట్ అన్ ఎక్స్క్లూజివ్ స్టడీ గ్రూప్ మెంటర్షిప్ సెషన్స్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్. వాళ్ళతోటి మీరు మెంటర్షిప్ టాప్ ఎడ్యుకేటర్స్ తోటి పొందొచ్చు. బికమ్ ఏ పార్ట్ ఆఫ్ డెడికేటెడ్ లీడర్షిప్ బ్యాచ్ అండ్ ప్రిపేర్ విత్ క్యూరేటెడ్ క్వశ్చన్స్. స్టాండ్ ఎ ఛాన్స్ టు హ్యావ్ కాలేజ్ ఎక్స్పెన్సెస్ కవర్డ్. ఇందులో మీరు విన్ అయితే ఒకవేళ కాలేజెస్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. సో దీనికోసం మీరు కింద లింక్ ఉంటుంది, ఒకవేళ కావాలంటే ఎన్రోల్ చేసుకోవచ్చు అమ్మా కిరణ్ వైట్ కోడ్ యూజ్ చేసి. సూపర్ 20 అని చెప్పి అకాడమీ November 30 నుంచి December 12 వరకు జరగబోతుంది. ఇందులో 500 ర్యాంకర్స్ దిల్ స్టాండ్ ఎ ఛాన్స్ టు విన్ 2-day in-person boot camp, personalized scoreboard analysis session by the top educators. పార్టిసిపేట్, క్రాక్ అండ్ విన్ అప్ టు 100% స్కాలర్షిప్. కిరణ్ వైట్ అని కోడ్ వాడి దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. బూట్ క్యాంప్లో ఏంటంటే అమ్మా టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 ప్రొడ్యూస్ చేసిన ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్ ఇన్ బూట్ క్యాంప్ అండ్ గైడెన్స్, స్టడీ ప్లాన్స్, ట్రిక్స్ అనేది టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి ఇవ్వబడతాయి. సీక్రెట్స్ సాస్ టు క్రాక్ చేయి, వాట్ ఇస్ టేక్ టు సెక్యూర్ టాప్ ర్యాంక్స్ అనేది కూడా వాళ్ళు మీకు సీక్రెట్ చెప్తారు. టాప్ ర్యాంకర్స్ కున్న సీక్రెట్స్ ఏంది, వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. రైట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా IIT JEE కాంబాట్ ఎగ్జామ్. ఎస్, ఒకవేళ మీరు ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకుని ఉండకపోతే డిస్క్రిప్షన్లో చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీన్ని మీరు కంపల్సరీగా రాయండి. ఎందుకంటే రాబోయే కాలం కరోనా కాలం అంటున్నారు. సో ఫిజికల్ క్లాసెస్ ఒకవేళ జరగకపోయినా మీకు ఆన్లైన్లో క్లాసెస్ తరచుగా జరగాలి అని అంటే మీరు సబ్స్క్రిప్షన్ ఇప్పుడు తీసుకోండమ్మా. దీంట్లో ఒక అప్డేట్ కూడా వచ్చింది, నేను అది ఇందులో పెట్టడం మర్చిపోయాను. యాక్చువల్గా మీకు 18 months ఒకవేళ తీసుకుంటే చెప్తాను ఇప్పుడు మీకు. దీనికోసం మాత్రం దీని కింద ఉంటుందమ్మా, ఒకసారి వెళ్ళి మీరు దాన్ని క్లిక్ చేయండి. ఇది 11, 12, 13 స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇది ఎవ్రీ సండే 11 AM ఉంటుందమ్మా. 11 AM ఉంటుంది. దీని కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కామెంట్ అని చెప్పి. కామెంట్ లింక్ క్లిక్ చేయండి. అది మిమ్మల్ని మొబైల్ నెంబర్ OTP అడుగుతుంది. దాని తర్వాత మీ డీటెయిల్స్ 11th, 12th దేనికి రిజిస్టర్ చేసుకుందాం అనుకున్న అడుగుతుంది. దాని తర్వాత ఒక ఫ్రీ కోడ్ అడుగుతుంది. ఆ ఫ్రీ కోడ్ మీరు కిరణ్ వైట్ అనే కోడ్ వాడేసేయాలి. వాడితే మీకు ఫ్రీగా ఎన్రోల్మెంట్ జరిగిపోద్ది. 11 AMకి సండే రోజున రాబోయే ఆదివారం మీరు 11ంటికి ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో ఒకవేళ మీరు విన్ అయితే మీకు 100% స్కాలర్షిప్, 75% లేదా 50% లేదా 25% దొరుకుతుంది అనమాట. ఓకేనా గైస్? ఎస్. దీని తర్వాత మనకి JEE అడ్వాన్స్ 2021లో ర్యాంకర్స్ వచ్చారు. 20, 21, 34, 75 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే బిలో 500 కూడా మన దగ్గర ర్యాంకర్స్ చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఒకవేళ ర్యాంకర్స్ లిస్ట్లో చేరాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేయండి అమ్మా. ఎస్. సో ఆల్రెడీ నేను ఒక అప్డేట్ చెప్పాలని అనుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఆల్ ద చాప్టర్స్ ఓవర్ అమ్మ. లేదమ్మా శివ, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఒక యాక్చువల్గా అప్డేట్ చెప్దాం అనుకున్నాను, అది మర్చిపోయాను చెప్పడం. బట్ నౌ ఐ విల్ షేర్ విత్ యూ గైస్. దట్ ఈస్ IIT JEE మెగా కాంబాట్ ఆఫర్. IIT JEE మెగా ఆఫర్ ఏంటంటే మెగా ఆఫర్ దట్ ఈస్ 6 months ఒకవేళ మీరు బై చేస్తే మీకు +1 month ఫ్రీగా దొరుకుతుందమ్మా. గెట్ 1 month ఫ్రీ. ఇది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. గెట్ 1 month ఫ్రీ అనమాట. అదే ఒకవేళ మీరు 18 months బై చేస్తే, బై ఫర్ 18 months, 6 months బై చేస్తేనేమో మీకు 1 month వచ్చింది కదా. అలానే 18 months ఒకవేళ మీరు బై చేస్తే మీకు వచ్చేసి 2 months ఎక్స్టెన్షన్ వస్తుంది. గెట్ 2 months ఎక్స్టెన్షన్ వస్తుంది. సో ఇది ఓన్లీ వ్యాలిడ్ టిల్ December 8 వరకేనమ్మా. వ్యాలిడ్ టిల్ December 8 వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. హరియప్ గాయ్స్. సో ఒకవేళ మీరు తీసుకుందా అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి, దీనివల్ల మీకు చాలా యూజెస్ ఉన్నాయి. సో అదనమాట. దీంట్లో ఇది కూడా ప్లస్కి సంబంధించిందే ఆఫరు, ఇది కూడా ప్లస్కి సంబంధించిన ఆఫర్ అమ్మ. సో యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్ ఇఫ్ యూ వాంట్ నో. ఎస్, ఇప్పుడు DCs అండ్ DRs అంటే ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. దాని గురించిన కొన్ని స్టార్ట్ చేయబోతున్నాను. హాయ్ ఆకాష్ సార్, మ్యాట్రిసెస్ ఎప్పుడు చెప్తారు? మ్యాట్రిసెస్ ఆల్రెడీ చెప్పేసానమ్మా ఆకాష్, మ్యాట్రిసెస్ ఆల్రెడీ చెప్పేశాను. బట్ మనం సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు మీరు మర్చిపోకండి అమ్మా, 8 PM నుంచి 9 PM వరకు మనకు స్పెషల్ క్లాస్ ఉండబోతుంది. స్పెషల్ క్లాస్ ఉంటుంది ఆన్ స్ట్రైట్ లైన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా ఇది రండి. ఓన్లీ మన తెలుగు పిల్లల కోసం డిజైన్ చేసిన క్లాస్ ఇది. దీనికోసం ఒక కోడ్ వాడండి. ఒకవేళ కోడ్ అడిగింది అనుకోండి, అన్లాక్ కోడ్, ఫ్రీ కోడ్ అనమాట.
ఈ కోడ్ వాడితేనే మీరు లోపలికి ఎంటర్ కాగలుగుతారు. కొంతమందిని అడగదు, ఆల్రెడీ యాప్ ఉంటే. ఫస్ట్ టైం యూజ్ చేసే పిల్లల్ని మాత్రమే అడుగుతుంది. సో వారి కోసం చెప్తున్నాను. కిరణ్ వైట్ అని కోడ్ వాడి దీంట్లోకి ఎంటర్ అయిపోండి. రైట్. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ డైరెక్టెడ్ లైన్. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ డైరెక్టెడ్ లైన్ అంటే ఏంటి? ఒక డైరెక్టెడ్ లైన్ ఉంది. అసలు డైరెక్షన్ కొసైన్స్ ఏంటి? మీకు డైరెక్షన్గా వేసి చూపిస్తాను డైరెక్ట్గా. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్న రూమ్ని ఊహించుకోండి అమ్మా. ఇది రూమ్ అనుకుందాం. నేను ఒక రూమ్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఒక రూమ్ డిజైన్ చేస్తున్నాను. ఇది ఒక రూము. ఈ రూమ్లో మీకు ఎదురుగా ఒక లెఫ్ట్ సైడ్లో కార్నర్ ఉంది. దాన్ని మీరు ఇదంతా కలిపి జెడ్ యాక్సిస్ అని తీసుకోండి. దీన్ని జెడ్ యాక్సిస్ లాగా తీసుకోండి. ఇది వై యాక్సిస్ లాగా తీసుకోండి అమ్మా. లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని మీకు వై యాక్సిస్ లాగా తీసుకోండి. ఎగ్జాక్ట్గా మీ ఫ్రంట్లో ఇట్లా ఉందిగా, ఈ లైన్ని మీరు ఎక్స్ యాక్సిస్ లాగా తీసుకోండి. తీసుకున్నారా? ఎస్. అప్పుడు ఈ మూడు కలిసే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆరిజిన్ అని పిలుస్తాం. ఆరిజిన్. రైట్. ఇప్పుడు మీరు గాల్లో మీ దగ్గర మీరు కూర్చున్న ప్లేస్లో ఒక పాయింట్ తీసుకుంటారు. అది నేను ఇక్కడ ఎయిర్లో తీసుకుంటున్నా, గాలిలో. ఏ ఫ్లోర్ మీద కూడా కాదు, గాలిలో తీసుకుంటున్నాను. సో అది పి ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనే పాయింట్ నేను తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మీరు అనుకున్న ఆరిజిన్, ఆ కార్నర్ మూల ఉంది కదా, కొస మూల, ఆ మూలకి మీరు జాయిన్ చేస్తే అక్కడ మీకు ఒక లైన్ అనేది ఫార్మ్ అవుతుంది. అవునా? ఒక లైన్ అనేది ఫార్మ్ అయింది. అవునా? అది రికార్డెడ్లో ఉంటుంది. మీరు కావాలంటే రికార్డెడ్ లెవెల్ చూసుకోవచ్చు. మ్యాట్రిసెస్ ఆల్రెడీ చెప్పాను, డిటర్మినెంట్స్ కూడా చెప్పాను. కంప్లీట్ చాప్టర్స్ ఉన్నాయి మీకు. ఇంకో 2-3 లేవు, అవి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను. ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి. డిసిస్ డిఆర్స్ లేదు మీకు, ఇందులో కంప్లీట్ అయిపోద్ది. రైట్. ఓకేనా అమ్మా? రైట్. సో ఆరిజిన్ నుంచి పాయింట్ని మీరు కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ లైను మన ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్ తోటి బీటా యాంగిల్ చేస్తుంది, జెడ్ యాక్సిస్ తోటి గామా యాంగిల్ చేస్తుంది అమ్మా. అర్థమైందా? ఇట్లా లైన్ ఇలా ఉంటే, ఈ లైను ఎక్స్ యాక్సిస్ తోటేమో ఇలా ఉందిగా, ఎక్స్ యాక్సిస్ మీకు ఫ్రంట్లో. ఎస్, ఎక్స్ యాక్సిస్ తోటి వచ్చేసి ఆల్ఫా యాంగిల్, ఇది వై యాక్సిస్ తో వచ్చేసి బీటా యాంగిల్, జెడ్ యాక్సిస్ తో వచ్చేసి గామా యాంగిల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తారు. ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ని వదులుతారు ఇట్లాగా. ఈ పాయింట్ ఏమవుద్దంటే ఎక్స్ కామా 0,0 అవుద్దంటే ఈ లెంత్ ఏమైందమ్మా? ఎక్స్ లెంత్ అయిందన్నమాట. ఈ లెంత్ ఎక్స్ అయింది. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా సార్, మరి ఇదేంది? ఇది ఓ అన్నారు కదా, మరి ఓపీ ఏంది? ఓపీ అనేది డిస్టెన్స్. మాడ్యులస్ ఆఫ్ ఓపీ అని రాద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఓపీ అంటే ఆరిజిన్ కను పాయింట్ పీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఫార్ములా వచ్చేసి √(x² + y² + z² అవుతుంది. ఇది దాన్ని మనం మాడ్ ఓపీ అనుకుందాం. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ కాస్ ఆల్ఫా ఏమవుతుంది అని ఆ ట్రయాంగిల్లో ఒకవేళ చూస్తే, కాస్ ఆల్ఫా ఏమవుద్దమ్మా? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అవునా? ఎక్స్ బై మాడ్ ఓపీ, ఎక్స్ బై మాడ్ ఓపీ, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఎక్స్ బై మాడ్ ఓపీ అట్లానే ఉంచుకోండి. దాని తర్వాత ఓపీ అంటే ఏందో రాద్దాం. అలానే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తారు. ఇది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు 3Dలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఏమొస్తుంది? కాస్ గామా, కాస్ బీటా అని తీసుకుంటే అది మీకు వై బై మాడ్ ఓపీ అని వస్తుంది. వై యాక్సిస్తో చేసే ట్రయాంగిల్ తీసుకుంటే. అలానే కాస్ గామా అంటే ఏందమ్మా? జెడ్ యాక్సిస్ తోటి ఒకవేళ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే, ఇది గామా అని అనుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ ఏమవుద్దామా? ఇది జెడ్ లెంత్, ఇది ఈ లెంత్ జెడ్. సో వాట్ ఈస్ గామా? కాస్ గామా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే జెడ్, బై హైపోటెన్యూస్ ఏమవుద్దమ్మా? మాడ్ ఓపీ అవుతుంది. వీటిని మనం ఎల్, ఎం, ఎన్ అని అనుకుందాం. సో అదే ఇచ్చాడు ఇక్కడ, ఎల్ఎంఎన్ అని అనుకుంటాం. ఎల్ అంటే కాస్ ఆల్ఫా, ఎం అంటే కాస్ బీటా, ఎన్ అంటే కాస్ గామా. తీసుకున్నారు కదా? ఎస్. వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అని పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తామమ్మా? డైరెక్షన్ కొసైన్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఎస్ గౌతమ్ సాయి సార్, ఈ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. డైరెక్షన్ కొసైన్స్ అనేది, కొసైన్స్ అండ్ రేషియోస్ అనేది 3Dలో ఇది ఒక పార్ట్. ఇది వెక్టార్కి 3Dకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ వెక్టార్స్ అయిపోగానే డిసిస్ డిఆర్ చెప్తున్నాను. దీని తర్వాత నేను 3D చెప్తాను. 3Dలో కూడా మీకు డిసిస్ డిఆర్స్ అంటే ఏదో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్? కనబడలేదు. ఆకాష్ వీడియోస్లో ఉంటుందమ్మా కంపల్సరీగా. నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ క్లాస్ కంప్లీట్ కానివ్వండి. నేను ఐ విల్ టెల్ యూ వేర్ టు సెర్చ్, ఎట్లా సెర్చ్ చేయాలి ఏందనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ క్లాస్ వినేసేయండి మీరు. ఓకేనా? ఆకాష్ సార్, సిఎస్సి బ్రాంచ్ విచ్ స్టేట్ కాలేజ్ బెటర్ సార్? అబ్బా శివ, మళ్ళీ మొదలు పెట్టినావా?
ఏ బెటర్ కాలేజ్ ఏందనేది ఒకసారి నేను ఈ బెటర్ కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ గురించి మీ కౌన్సిలింగ్ జరిగే టైంలో చెప్తానని చెప్పాను. మళ్ళీ మీరు అడుగుతూనే ఉన్నారు. ఇది అయిపోయింది కదా, అవన్నీ అయిపోయినాయి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ర్యాంక్స్ వచ్చినప్పుడు. ఓకే, రైట్. ఇవి డైరెక్షన్ కొసైన్స్ అమ్మా. ఎల్ కామా ఎం కామా ఎన్ని మనం ఏమని పిలుస్తాం? డైరెక్షన్ కొసైన్స్ అని పిలుస్తాం. ఓకే, రైట్. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద యాక్సిస్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఎక్స్ యాక్సిస్ ఉంది. ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్లా ఉంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ లో ఉండే పాయింట్ ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, ఇది మీరు జస్ట్ 1,0,0,0 అని తీసుకోండి. వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద 0,0,1, ఇక్కడేమో 0,1,0 అని ఉంటుంది. ఇది ఆరిజిన్ అనమాట. ఇది ఆరిజిన్. ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ అంటే మీరు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్, ఈ వెక్టారు వై యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏంది, జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఏంది, దానికి అదే చేసుకునే యాంగిల్ ఎంత? దానికి అదే చేసుకునే యాంగిల్ 0 degrees. బట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తోటి 90, జెడ్ యాక్సిస్ తోటి కూడా 90 చేస్తుంది. ఇక్కడ అర్థమవుతుందా? మరి కాస్ 90 కదా, అందుకని మనం రాయాల్సింది కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఇయే కదా ఎల్ఎంఎన్ అంటే. ఎల్ఎంఎన్ అంటే ఏందమ్మా? ఇది కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఏ మనకు కావాల్సిన డైరెక్షన్ కొసైన్స్. వీటినే మనం డైరెక్షన్ కొసైన్స్ అని అన్నాం ఇందాక. కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి 0 degrees చేస్తుంది, వై యాక్సిస్ తోటి 90 degrees చేస్తుంది, జెడ్ యాక్సిస్ తోటి కూడా 90 degrees చేస్తుంది. అంతేనా? కాబట్టి కాస్ 0 అంటే 1 అవుద్ది, కాస్ 90 అంటే 0 అవుద్ది. కాబట్టి దీనికి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి బాబు అంటే 100లో అవుతాయి. ఏమవుతాయి? 100లో అవుతాయి. ఏమైనా డౌట్ ఉందామా? దాని తర్వాత వై యాక్సిస్ ఉండే ఏంది సార్ అంటే 010. ఎందుకు సార్? వై యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ తో 90 degrees చేస్తుంది, జెడ్ యాక్సిస్ తో కూడా 90 degrees చేస్తుంది, వై యాక్సిస్ తోటి దానికదే 0 degrees చేస్తుంది. కాబట్టి కాస్ 90, కాస్ 0, కాస్ 90 010. జెడ్ యాక్సిస్ కూడా ఎక్స్ తోటి 90, వై తోటి 90, జెడ్ తోటి 0. కాబట్టి 001. ఇవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కి సంబంధించిన డైరెక్షన్ కొసైన్స్. వీటిని ఏమంటాం మనం? డైరెక్షన్ కొసైన్స్ అని అంటాం. రైట్. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే అమ్మ, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఈజ్ ఆల్వేస్ 1. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆల్వేస్ 1 అవుతుంది. ఎల్ అంటే కాస్, ఎం అంటే కాస్, ఎన్ అంటే కాస్. ఓకేనా? అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా. కంపల్సరీగా ఏం కావాలట? 1 కావాలట. అవుతుందా లేదా మనం ప్రూవ్ చేద్దామా? ఎస్. నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఇది ఆర్హెచ్ఎస్ ఏమవుతుందో మనం చూద్దాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంది? ఇందాకనే మీకు చెప్పా డయాగ్రామ్ లో. వాట్ ఈస్ కాస్ ఆల్ఫా? ఎక్స్ బై మోడ్ ఓపీ. ఓకే, సో దిస్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై మోడ్ ఓపీ స్క్వేర్. కాస్ బీటా అంటే వై బై, కాబట్టి వై స్క్వేర్ బై మోడ్ ఓపీ స్క్వేర్. ఇది జెడ్ స్క్వేర్ బై మోడ్ ఓపీ స్క్వేర్. డూ యూ అగ్రీ విత్ దిస్? ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. ఇప్పుడు ఏమైందమ్మా, ఇది కింద అన్నిటికీ కూడా మోడ్ ఓపీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మోడ్ ఓపీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకొని న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాశాను. రైట్. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై మోడ్ ఓపీ స్క్వేర్ అంటే కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఎట్లా సార్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు మోడ్ ఓపీ అంటే ఏందమ్మా? ఇది మోడ్ ఓపీ. మరి మోడ్ ఓపీ స్క్వేర్ అంటే ఏందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో అదే నేను రాశాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది మీకు? ఆన్సర్ 1 అని వస్తుంది. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఎస్. ఎవరికన్నా డౌట్ ఉందా? క్లియర్ కదా? అలానే ఇప్పుడు మనం సెకండ్ది కూడా ప్రూవ్ చేసాం, థర్డ్ది ప్రూవ్ చేయబోతున్నాం. సైన్స్ స్క్వేర్ ఆల్ఫా, సైన్స్ స్క్వేర్ బీటా, సైన్స్. సార్ ఫస్ట్ది ఎట్లా ప్రూవ్ చేశారు సార్ అంటే, బాబు కాస్ అంటేనే ఎల్, కాస్ బీటా అంటే ఎం, కాస్ బీటా గామా అంటే ఎన్. అవి సింబల్స్ కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ 1 అవుతుంది. తర్వాత సైన్ ఎట్లా ప్రూవ్ చేస్తారు సార్ అంటే, మనకు తెలిసిన దాని నుంచే ప్రూవ్ చేద్దాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా అని ఉంది. ఇది 1 మనకు ఆల్రెడీ తెలుసు. కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ బీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా. కాస్ స్క్వేర్ గామా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంతరా? 3. 3 మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ బీటా, సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 లెఫ్ట్ సైడ్ వస్తే 3 మైనస్ 1 2 అయిపోతుంది. అంటే
సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా 2 అవుతుంది అనమాట. ఇది థర్డ్ వన్ ప్రూవ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎట్లా అంటే కాస్ టు ఆల్ఫా కాస్ టు బీటా కాస్ టు గామా ఇజ్ కూడా -1 అవుతుంది. ఇది కూడా మనకు తెలిసిన దాని నుంచే ప్రూవ్ చేద్దాం. ఎలాగా సార్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా వన్ కదా, దీన్ని నేను 2 తోటి మల్టిప్లై చేస్తాను. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ స్క్వేర్ బీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 2. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చురా? ఏం రాయొచ్చు? 1 ప్లస్ కాస్ టు ఆల్ఫానే కదా, ఇది రాస్తున్నాను. 1 ప్లస్ కాస్ టు ఆల్ఫా, ఇది 1 ప్లస్ కాస్ టు బీటా ప్లస్ 1 ప్లస్ కాస్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ నుంచి కాస్ టు ఆల్ఫా ప్లస్ కాస్ టు బీటా ప్లస్ కాస్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 1 plus 1 plus 1 is 3. 2 minus 3 is -1. Yes, fourth one is also proved. ఫోర్త్ వన్ కూడా ప్రూవ్ అయిందమ్మా. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియరా? హాయ్ మోత్కూరి నందన్, వెల్కమ్ రా, వెల్కమ్. రైట్. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఎ లైన్ అంటే ఏంటి? ఒక లైన్కి డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి? డైరెక్షన్ కొసైన్స్ అంటే చెప్పాను, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అనేవి డైరెక్షన్ కొసైన్స్ అని చెప్పాను. మరి రేషియోస్ అంటే ఏంటంటే any three real numbers which are proportional to the direction cosines of a line are called direction ratios of the line. They are denoted by ABC. జనరల్ గా చెప్పాలంటే ఒక లైన్ కానీ మీరు ఒక వెక్టర్ కానీ తీసుకున్నారు. సరే, ఫ్లై వచ్చింది ఒకటి. ఓ గాడ్, ఇక్కడ ఏం లేదు, నేను విండోస్ అన్ని ఓపెన్ చేసి పెడితే ఫ్లైస్ మంచిగా వస్తున్నాయి లోపలికి, ఎంజాయ్ చేస్తున్నాను. రైట్, ఓకేనా అమ్మా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉందనుకుందాం, లేదా ఒక వెక్టార్ ఉందనుకుందాం. ఈ వెక్టార్ వచ్చేసి మీకు ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికే అనేది ఒకవేళ వెక్టార్ అయితే, ఇది ఒకవేళ వెక్టార్ అయితే ఈ వెక్టార్కి డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి సార్ అంటే ఏబిసిలే దీని డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. అవే దీని డైరెక్ట్గా డైరెక్షన్ రేషియోస్ అయిపోతాయి. అర్థమైందా డైరెక్షన్ రేషియో అంటే? ఎస్, ఒక వెక్టార్కి సంబంధించిన డైరెక్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసిలు, వాటిని మనం డైరెక్షన్ రేషియోస్ అని పిలుస్తామమ్మా. సో మరి దీనికి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి సార్? వాట్ ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ సార్ అంటే స్క్వేర్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అలానే బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అని అంటాం. వీటిని డైరెక్షన్ కొసైన్స్ అని అంటాం. ఒక వెక్టార్కి యూనిట్ వెక్టార్కి సంబంధించినవి మాత్రమే మనం ఏమంటాం? డైరెక్షన్ కొసైన్స్ అంటాం. అర్థమైందా అమ్మా? ఒక వెక్టార్లో ఉన్న ఏబిసినేమో డైరెక్షన్ రేషియోస్ అంటారు. ఒకవేళ డైరెక్షన్ రేషియోస్ అంటే ఆ వెక్టార్కి యూనిట్ వెక్టార్ కనుక్కుంటే వచ్చే కోషెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐజెక్ కోషెంట్స్, వాటిని డైరెక్షన్ రేషియోస్ అని అంటారు. ఇది ఒక లైన్ ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు, మీకు ఒకవేళ 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఐ మీన్ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, మీరు అప్పుడు ఏబీ బార్ అనేది కనుక్కొని ఆ ఏబీ బార్కి మీరు ఏబిసిలనే డైరెక్షన్ రేషియోస్ అంటారు. దానికి వచ్చిన యూనిట్ వెక్టార్ని డైరెక్షన్ కొసైన్స్ అని అంటారు. ద లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్. వెక్టార్ ఈస్ డైరెక్షన్ రేషియో అండ్ యూనిట్ వెక్టార్ ఈస్ ద డైరెక్షన్ కొసైన్. Means direction cosines will show you only the direction, but the vector direction ratios will show the ratio also, the quantity also they will show. Yes, so ఇక్కడ ఒకవేళ మనం ఏబిసిలని డైరెక్షన్ రేషియోస్ అనుకుంటే, ఎల్ఎంఎల్ అని డైరెక్షన్ కొసైన్స్ అనుకుంటే, వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే మీకు చెప్పాను. సో ఇది రిలేషన్ ఏంటి సార్? అదంటే ఎల్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం బై బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై సి is equal to plus or minus 1 by square root of, ఇది కూడా square root of L square plus M square plus M square. Numerator sum of the squares, denominator కూడా sum of the squares. బట్ న్యూమరేటర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అనేది ఏమవుద్ది? ఇది 1 అవుద్దని మీకు ఆల్రెడీ తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? ప్లస్ ఆర్ మైనస్ 1 by square root of a square plus b square plus c square అని రాస్తారు. ఓకేనా అమ్మా? సో అది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ నుంచి ఇవి రెండు ఈక్వల్ చేస్తే అప్పుడు ఎల్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్, అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు
ప్లస్ ఆర్ మైనస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ సారీ అమ్మా ఇది ఏ స్క్వేర్ అమ్మ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అర్థమవుతుందా? సో ఇది డైరెక్షన్ రేషియో, ఇవి డైరెక్షన్ కొసైన్స్. అదే మీకు ఇందాక చెప్పింది నేను. ఏబిసిలు ఒకవేళ డైరెక్షన్ రేషియోస్ అయితే వాటి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి? ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దీస్ త్రీ, బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ దీస్ త్రీ, సి బై ది స్క్వేర్ రూట్ ఆఫ్ దీస్ త్రీ. కాకపోతే అవుట్ సైడ్ మనం మొత్తం తీసుకుంటే ప్లస్లోనైనా తీసుకోవాలి లేదా మొత్తం మైనస్లోనే తీసుకోవాలి. ఓకే రైట్. వీటిని డైరెక్షన్ కొసైన్స్ అండ్ రేషియోస్ మధ్య రిలేషన్. ఇప్పుడు ఈ డైరెక్షన్ కొసైన్స్ అండ్ రేషియోస్ ఒకవేళ 2 పాయింట్స్ ఇస్తే ఇలా తీసుకుంటారు. ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చారు, వాటికి డైరెక్షన్ రేషియోస్ ఏమవుతుంది సార్ అంటే x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 అని తీసుకుంటారు. ఓకేనా రైట్. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1 ని మనం డైరెక్షన్ రేషియోస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి బార్ అనే దాన్ని ఎలా రాస్తారమ్మా? ఓబి మైనస్ ఓ అనే కదా, ఓబి మైనస్ ఓ అనే కదా. ఓబి అంటే ఏంది? ఇది ఓబి, దిస్ ఇస్ ఓబి. ఓఏ అంటే ఇది ఓఏ. రెండింటి సపరేట్ చేస్తే ఏమొస్తుంది? x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. లేదా రివర్స్లో కూడా రాసుకోవచ్చు, ఎట్లయినా లేదు. x1 మైనస్ x2, y1 మైనస్ y2, z1 మైనస్ z2. ఎట్లా రాసినా ఆన్సర్ కరెక్ట్, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ కదా వచ్చేది. రైట్. ఇప్పుడు ఇది డైరెక్షన్ రేషియో అయింది. మరి డైరెక్షన్ కొసైన్స్ ఏంటి సార్? ఎస్, అదే 2 వెక్టార్స్ తీసుకుంటే, పాయింట్స్ తీసుకుంటే డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యాయా? వెరీ గుడ్ అమ్మా ప్రణీత్, కంగ్రాచులేషన్స్. చాలా మంది పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఇది ఏ ఇది బి ఇచ్చినప్పుడు, ఈ మధ్యలో వెక్టార్ మనం ఏబి బార్ని ఓబి మైనస్ ఓఏ అని రాసాము. ఓబి మైనస్ ఓఏ అని రాస్తే మనకి ఏమొచ్చింది? ఇప్పుడు x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1 అని వచ్చింది. అవునా? వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇవి డైరెక్షన్ రేషియోస్ అనమాట. మరి మనకి డైరెక్షన్ రేషియోస్ తెలిసే డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి? ప్లస్ ఆర్ మైనస్ అని బయట రాసి, ఈ డైరెక్షన్ రేషియో ఫస్ట్ది x2 మైనస్ x1 రాసి బై ఏం రాస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ దిస్ స్క్వేర్ దిస్ స్క్వేర్ రాయాలి. అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ ఇలా రాయాలి. కామా y2 మైనస్ y1 బై ఇదేంటిదమ్మా? ఈ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ మోడ్ ఏబియే కదా. ఏబి వెక్టార్ లెంతే కదా. మోడ్ ఏబి అంటే ఏ నుంచి బికి మధ్యలో ఉన్న లెంత్, దాన్ని మోడ్ ఏబి అంటారు. అదే దీని ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ మోడ్ ఏబి అని రాస్తున్నాను. ఓకే, z2 మైనస్ z1 బై మోడ్ ఏబి. సో ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చి ఒక వెక్టార్ ఒక లైన్ ఫామ్ చేస్తే వాటికి డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయి? డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి అంటే ఇవి అవుతాయి. ఓకేనా? ప్లస్ తీసుకోవచ్చు మనం, లేదా మైనస్ కూడా తీసుకోవచ్చు. అదే ఎల్ఎంఎన్ అనేది అవుతుంది, మైనస్ ఎల్ మైనస్ ఎం మైనస్ ఎన్ కూడా డైరెక్షన్ కొసైనే అవుతుంది. ప్లస్లు తీసుకోవచ్చు లేదా మైనస్లు కూడా తీసుకోవచ్చు. ఎస్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ టిల్ నౌ? ఎవరికైనా డౌట్ ఉంటే అడిగేసేయండి అమ్మా. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? నెక్స్ట్ లెగ్రాంజెస్ ఐడెంటిటీ. దీని ప్రూఫ్ నేను చేయట్లేదు, ఎందుకంటే ఇది 1 షార్ట్ వీడియో కాబట్టి అవసరం కూడా లేదు దాదాపు. సో ఇక్కడ ఈ ఐడెంటిటీని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్ అని అంటే, ఇవి 2 వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం, 2 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్కి డైరెక్షన్ కొసైన్స్ వచ్చేసి, ఫస్ట్ లైన్కి డైరెక్షన్ కొసైన్స్ వచ్చేసి L1 M1 N1. సెకండ్ లైన్కి డైరెక్షన్ కొసైన్స్ వచ్చేసి L2 M2 N2. సో లెగ్రాంజెస్ ఐడెంటిటీ ఏం చెప్తుంది అని అంటే, ఈ 2 డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చాడు కదా, వీటి నుంచి మనం ఏమని రాయొచ్చు బాబు అని అంటే, L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ మైనస్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 N2 మైనస్ M2 N1 హోల్ స్క్వేర్ ప్లస్ N1 L2 మైనస్ N2 L1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఫార్ములా అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. మనం పెద్దగా దీన్ని ఏమి యూజ్ చేయము.
జస్ట్ వీ నీడ్ టు రిమెంబర్ ద ఫార్ములా, గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత అది డైరెక్షన్ రేషియోకైనా డైరెక్షన్ కొసైన్కైనా రెండింటికి యూజ్ అవుతామా. కొసైన్స్ కావచ్చు, రేషియోస్ కావచ్చు, ఏదైనా కానీ ఇది యూజ్ అవుతుంది. రైట్. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఉన్నాయి, వాటి మధ్యలో యాంగిల్ కావాలి. ఇవి 2 లైన్స్, వీటి మధ్యలో యాంగిల్ కావాలి తీటా. ఎక్కడ 3Dలో 3 డైమెన్షనల్లో కావాలి మనకి. వాటి మధ్యలో యాంగిల్ ఏమవుద్ది అని అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, డాట్ ప్రోడక్ట్ చెప్పిన కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ ఇంటూ మోడ్ బి బాబు అని చెప్పా. గుర్తుందో లేదో మరి, ఓకేనా. సో వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ A1I ప్లస్ A2J ప్లస్ A3K. అలానే బి బార్ ఈజ్ నథింగ్ బట్ B1I ప్లస్ B2J ప్లస్ B3K. ఇది బి బార్. అలాంటప్పుడు ఏ డాట్ బి ఏమవుతుంది, A1B1 ప్లస్ A2B2 ప్లస్ A3B3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్. ఇదొకటి స్క్వేర్ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. ఇది కాస్ థీటాకి ఫార్ములా. ఓకేనా అమ్మా. రైట్, ఇక్కడ మోడలెస్ పెట్టేద్దాం మనం. రైట్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్షన్ కొసైన్స్, ఇవి డైరెక్షన్ రేషియోస్ అనమాట. ఒక వెక్టార్కి A1 A2 A3 ఏమవుతాయమ్మా, డీసీస్ అవుతాయా డిఆర్స్ అవుతాయా, డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. మరి నాకు డీసీలలో కావాలంటే ఏం చేస్తాను, నేను ఇక్కడ ఏం చేయొచ్చు, డీసీలలో కావాలంటే నేను ఇక్కడ A1 బై స్క్వేర్ రూట్ B1 బై స్క్వేర్ రూట్ అని సపరేట్గా రాస్తాయి. ఇట్లాగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ A1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్. తర్వాత B1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్. అలానే A2 బై స్క్వేర్ రూట్ B2 బై స్క్వేర్ రూట్. అలానే A3 బై స్క్వేర్ రూట్ ఇంటూ B3 బై స్క్వేర్ రూట్. ఇది. సో దీన్ని మనం ఏమంటామంటే డైరెక్షన్ కొసైన్ అని అంటాం. A1 బై స్క్వేర్ రూట్, A2 బై స్క్వేర్ రూట్, A3 బై స్క్వేర్ రూట్లు ఏమవుతాయి, ఏ బార్కి డైరెక్షన్ కొసైన్స్ అవుతాయి. వాటి నేను L1 M1 N1 అనుకుంటున్నాను. అలానే ఇవి ఏమవుతాయి, ఇవి అంటే L2 M2 N2లు అవుతాయి, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద సెకండ్ వెక్టర్. కాబట్టి మీకు కాస్ థీటా ఏమొస్తుందంటే మోడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అని వస్తుంది. ఇది కాస్ థీటా. దీని నుంచి మీరు ఒకవేళ సైన్ థీటాని ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ సైన్ థీటాలలో కూడా వస్తుంది. సైన్ థీటాకి ఆల్రెడీ మీకు ఫార్ములా అది గుర్తుండే ఉంటుంది. సైన్ థీటా ఫార్ములా గుర్తుందా, సమ్మేషన్ ఆఫ్ A1 B2 మైనస్ B1 A2 అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. అందులో ఇక్కడ A1 B2 అంటే ఇక్కడ మనకి A1 B1 అంటే L1 L2 ఎట్లయితే వచ్చిందో A1 B2 అంటే L1 M2 మైనస్ L2 M1 అని వస్తుంది హోల్ స్క్వేర్. ఇది సమ్మేషన్ అంటే 3 వస్తాయి మొత్తం స్క్వేర్ రూట్. అది మనకి సైన్ థీటా అయింది. బట్ కాస్ థీటా ఫార్ములానే చాలా ఇంపార్టెంట్, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. నెక్స్ట్ థీటా ఇస్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. అప్పుడు కాస్ థీటా ఏమవుతుంది, ఇఫ్ A1 A2 A1 B1 C1 A2 B2 C2 ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ అయితే ఇప్పుడే మీకు చెప్పాను. సో అదే ఫార్ములా ఇక్కడ. దీని నుంచే నేను దీన్ని ప్రూవ్ చేశాను. రెండు ఫార్ములాస్ అమ్మా, ఇగో ఇది స్టార్ మార్క్ పెడుతున్నాను, ఇదొకటి, ఈ ఫార్ములా ఒకటి. ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోండి. ఇది డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చినప్పుడు, ఇది డైరెక్షన్ రేషియోస్ ఇచ్చినప్పుడు. రైట్. ఒకవేళ L1 M1 M1 L2 M2 M2 ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ అయితే అప్పుడు వాటి సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఈజ్ 0 అయితే అవి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. లేదా ప్యారలల్గా ఉన్నాయంటే కంపల్సరీగా వాటి కంపారిజన్ అన్న ఈక్వల్ ఉండాలి. L1 బై L2 ఈక్వల్ టు M1 బై M2 ఈక్వల్ టు N1 బై N2. వైస్ వర్సా. ప్యారలల్ అయితే ఇది వాడతారు, ఇది వాడుతున్నామంటే అవి ప్యారలల్ అని. పర్పెండిక్యులర్ అయితే ఇది వాడతారు, ఇది వాడుతున్నామంటే అవి పర్పెండిక్యులర్ అని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్షన్ కొసైన్స్ తోటి. డైరెక్షన్ రేషియోస్ ఇచ్చినా కానీ అంతే చేయాలి. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 0 అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు కాస్ థీటా న్యూమరేటర్ ఏముంది, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 అని ఉంది. ఇది ఎప్పుడు 0 అవుద్ది, థీటా 90 డిగ్రీస్ అయితేనే కదా. థీటా 90 డిగ్రీస్ అయితే కాస్ 90 0, కాబట్టి న్యూమరేటర్ ఏమైపోద్దమ్మా, 0 అయిపోతుంది. అండర్స్టూడ్. సో ఒకవేళ ఈ రెండు వెక్టార్స్ కానీ లైన్స్ కానీ ప్యారలల్ అంటే వాటి కోఎఫిషియెంట్ని మనం కంపేర్ చేయాలి. A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 ఈజ్ ఈక్వల్ టు C1 బై C2 చేయాలి. ఇది డైరెక్షన్ కొసైన్ అయినా డైరెక్షన్ రేషియో అయినా మీరు ఇదే యూజ్ చేయొచ్చు. క్లియరా. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్ ఫర్ ఏరియాస్. ఏరియాస్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ తోటి ఫైండ్ అవుట్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ABC అనే 3 పాయింట్స్ ఉన్నాయి.
ఇవి ఒక ట్రయాంగిల్‌కి వర్టిసెస్ ఏబీసీ. సో, మీరప్పుడు ఏం చేస్తారు అనంటే, ఇది ఏ అనుకుందాం. ఏ, ఇది బి అనుకుందాం. ఇది సి అనుకుందాం. అప్పుడు మీరేం చేయాలమ్మా? ఏబీ బార్ అనే ఒక వెక్టార్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. తర్వాత ఏసీ బార్ అనే ఒక వెక్టార్‌ని ఫైండ్ ఔట్ చేసి, వీటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు దీని పారలోగ్రామ్‌కి ఏరియా వస్తది. ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ వస్తది. మనకు ట్రయాంగిల్ కావాలంటే ఏం చేయాలి? దాంట్లో సగం చేయాలి. అందుకనే మోడ్యులస్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ అంటే మనకి ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ వస్తది. పారలోగ్రామ్‌లో సగం మాత్రమే ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఆఫ్ దట్ చేయాలి. ఓకేనా? దట్స్ వాట్ ద ఫార్ములా ఈస్. హాఫ్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ. నెక్స్ట్ ఏబిసిడి ఇచ్చాడు. అంటే ఇది పారలోగ్రామ్ అవ్వచ్చు, క్వాడ్రిలేటరల్ అవ్వచ్చు. ఓకేనా? ఒకవేళ పారలోగ్రామ్ అయితే ఏంటిది? దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇట్లా వచ్చింది పారలోగ్రామ్ మనకి. ఇక్కడ కాదులే గాని ఇక్కడ డ్రా చేస్తున్నా. సరే ఇది ఒక పారలోగ్రామ్ అనుకోండమ్మా. ఏ, బి, సి, డి పారలోగ్రామ్ అనుకోండి. అయితే మీరు ఏ నుంచి సి కనెక్ట్ చేస్తే దీన్ని డయాగనల్ అంటారు. బి నుంచి డి కనెక్ట్ చేస్తే దీన్ని డయాగనల్ అంటారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు పారలోగ్రామ్ ఏరియా అంటే జస్ట్ ఈ వెక్టార్ తెలిస్తే సరిపోతుంది. ఇది ఏబి బార్ వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్ విత్ ఏడి బార్ వెక్టార్ చేస్తే వచ్చేదాన్నే మనం ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ అంటాం. ఇప్పుడే కదా నేను చెప్పాను, దీని ట్రయాంగిల్ కోసం చెప్పాను కదా అని అంటాం. ఒకవేళ మీరు డయాగనల్స్ తీసుకున్నారనుకోండి, డయాగనల్ ఏసీ బార్ బీడీ బార్ అనమాట. ఏసీ బార్ క్రాస్ మీకు ఏడిబిసిలు డయాగనల్ అవి అడ్జసెంట్స్ గా ఉండే పారలోగ్రామ్ కి ఏరియా వస్తుంది. అందులో ఈ పారలోగ్రామ్ ఎగ్జాక్ట్ గా సగం ఉంటుంది, హాఫ్ అనమాట. సో ఈ రెండు సేమ్ అవుతాయి. అందుకే ఏబి క్రాస్ ఏడి చేశాడు ఒకటి, ఏబి క్రాస్ ఏడి అని రాశాను కదా ఇది. ఇంకోటి హాఫ్ ఆఫ్ ఏసీ క్రాస్ బీడి. డయాగనల్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే దాంట్లో మీకు సగం మాత్రమే ఈ పారలోగ్రామ్ కి ఏరియా అవుతుంది. అలా కాదు, ఏరియా ఆఫ్ ఏ ప్లేన్ క్వాడ్రిలేటరల్, జస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ ఇట్లా ఉంది, ఇర్రెగ్యులర్ గా ఉంది ఏబిసిడి అనేది. మరి ఎట్లా చేయాలి సార్ అంటే దీనికి డయాగనల్ తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఏబి, సి, డి. మీరు ఏసీ కనుక్కోండి, అలానే బీడి కూడా కనుక్కోండి. రెండిటికి క్రాస్ ప్రొడక్ట్ చేసి బై 2 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏసీ క్రాస్ బీడి బై 2 చేయండి, అదే ఏరియా ఆఫ్ ద ప్లేన్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఓకేనా? ఇవి ఏరియాస్ మనం క్రాస్ ప్రొడక్ట్ వాడి చేసేవి. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా విచ్ ఆర్ టు బి నోటిస్డ్. ఇవి మనకు ముందుగానే కొంచెం తెలిసి ఉండాలి. వీటి ప్రూఫ్స్ నేను చెప్పట్లేదు, బట్ మీకు తెలిసి ఉండాలి. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ దిస్. అంటే కోఆర్డినేట్ యాక్సెస్ అంటే XYZ యాక్సెస్ ఉన్నాయి కదా, ఈ మూడింటికి కూడా ఈక్వల్ గా ఒక లైన్ అనేది స్పేస్ లో వస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇక్కడ ఆల్ఫానే ఉంటుంది, ఇక్కడ ఆల్ఫానే ఉంటుంది, ఇక్కడ కూడా ఆల్ఫానే ఉంటుంది. అలాంటి లైన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ లైన్ ఇటు సైడ్ ఉండొచ్చు లేదా ఇటు సైడ్ రివర్స్ లో కూడా ఉండొచ్చు. అర్థమవుతుందా? పైకి ఉండొచ్చు, కిందికి ఉండొచ్చు. అంటే ఒక ఇటు సైడ్ లో ఉందనుకోండి, అప్పుడు అది ఏమవుద్ది? నెగిటివ్ అవుద్ది. ఇటు సైడ్ లో ఉంటే పాజిటివ్ అవుద్ది. సో ఈ పాయింట్, ఇట్లాంటి పాయింట్స్ ఎలా ఏమవుతాయి దాని డైరెక్షన్ రేషియోస్ అంటే 1/√3 1/√3 1/√3. సార్ ఎట్లా వచ్చింది సార్ అంటే ఆల్ఫా బీటా గామాలు సేమ్ కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా అంటే 1 అని మనకు ఆల్రెడీ తెలుసు కదా, 1 అని తెలుసుగా. బట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా కదా. వై? బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ ఈక్వల్ ఇంక్లినేషన్. సో కాబట్టి ఇది ఏమవుద్ది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుద్ది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ 3 times of cos square alpha is equal to 1. Cos square alpha is equal to 1/3. So cos alpha is equal to అంటే square root of cos square alpha is equal to 1/√3. Mod cos alpha is nothing but 1/√3. So cos alpha ఏమైందమ్మా ఇక్కడ? ప్లస్ ఆర్ మైనస్ 1/√3 అయింది. ఓకేనా? హాయ్ అమ్మ ప్రణిత రెడ్డి, వెల్కమ్. హలో. సో కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అనే కదా మనకు కావాల్సింది ఇక్కడ. కాస్ ఆల్ఫా ప్లస్ కామా కాస్ ఆల్ఫా, ఇవి డైరెక్షన్ కొసైన్స్ విచ్ విల్ మేక్ ఈక్వల్ ఇంక్లినేషన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్. కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ నేను బయట కామన్ తీస్తే 1/√3 కామా 1/√3 కామా 1/√3 ప్లస్ ఆర్ మైనస్ అంటే అన్ని ప్లస్లైనా తీసుకోవాలి లేదా అన్ని మైనస్లైనా తీసుకోవాలి.
నెక్స్ట్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్. ఒక క్యూబ్ ఉంది. సో మీరు ఒక రూమ్ని ఊహించుకోండి, మీరు ఆ రూమ్లో ఉన్నారు, అందులో ఒక క్యూబ్ తీసుకొని డయాగ్నల్స్ తీసుకోండి. దానికి డయాగ్నల్స్ ఎట్లా ఉంటాయి డయాగ్నల్స్? ఇది ఒక క్యూబ్ అయితే ఇది ఏ, బి, ఇది సి, ఇది ఓ, డి, ఈ, ఎఫ్, జి అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు డయాగ్నల్స్ వచ్చేసి మీకు ఫేస్ మీద డయాగ్నల్ ఉంటాయి, పైనుంచి కిందికి వచ్చే డయాగ్నల్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏని డిని రెండింటిని జాయిన్ చేస్తే అదొక డయాగ్నల్ అయింది, తర్వాత సిని జీని జాయిన్ చేస్తే ఇదొక డయాగ్నల్ అయింది. ఇప్పుడు ఈ టూ డయాగ్నల్స్ మధ్యలో ఉన్న యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగ్నల్స్ ఆఫ్ ద క్యూబ్ ఈస్, వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఏమవుద్ది? తీటా అని అనుకుంటే ఆ తీటా ఏమవుద్దట? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3 అవుతుంది. దీన్ని మీరు ప్రూవ్ చేయొచ్చు. అజ్యూమ్ చేసుకోండి ఇది ఒక ఆరిజిన్ అయితే ఈ పాయింట్ ఏమైంది? 1, 0, 1, 0 అయింది. ఈ పాయింట్ 1, 0, 0 అయింది. ఈ పాయింట్ 0, 0, 1 అయింది. అట్లానే ఈ పాయింట్ ఏమవుద్ది? అలానే ఈ పాయింట్ ఏమవుతుందో చూసుకోండి. ఆ విధంగా మీరు పాయింట్స్ తీసుకొని వాటి మధ్యలో డైరెక్షన్ రేషియోస్ కనుక్కొని యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ కంపల్సరీగా కాస్ తీటా ఈజ్ కూడా 1/3 అనే వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ అండ్ ద డయాగ్నల్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్. అర్థమైందమ్మా? ఇది డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్, ఇది డయాగ్నల్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద క్యూబ్. ఈ ఫేస్కి డయాగ్నల్ అనమాట. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఒకవేళ మీరు ఆల్ఫా అనుకుంటే అదేమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 అయింది. అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 అవుతుంది. అది దాన్ని. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇది జనరల్గా మనకు గుర్తుంచుకోవాలి. ఎస్ అమ్మా, పున్విత రెడ్డి 8:05కి ఉందమ్మా క్లాస్. 8:05 PM నుంచి 9:10 వరకు ఉంటుంది క్లాస్. ఓకేనా? జస్ట్ నేను 5 మినిట్స్లో మీకు లింక్ షేర్ చేస్తాను. నో ప్రాబ్లం, 5 మినిట్స్లో మీకు లింక్ షేర్ చేస్తాను. సో బీ రెడీ గైస్. దర్ ఈస్ అ స్పెషల్ క్లాస్ ఆన్ స్ట్రైట్ లైన్స్ విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ టుడే. స్ట్రైట్ లైన్స్లో మనకి ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్ అందులో డిస్కస్ చేయబోతున్నాను. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ దోస్ క్లాసెస్. రైట్, నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ ద లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి LMN అనేవి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ లైన్. L plus delta L, M plus delta M, N plus delta L. N plus delta N. And d theta is the angle between the two positions. Then delta L whole square, delta M whole square, delta N whole square equal delta theta whole square. ఇది మనకి ఐపీలో కూడా ఉంది. ఇది తెలుసా? ఇది మన ఐపీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇప్పుడు డిలీటెడ్ సిలబస్లో ఉంది అది, కానీ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. దీని ప్రూఫ్ కూడా మనం చేయాలి అక్కడ ఐపీలో. ఇది ఇంతకుముందు యశ్వంత్ మళ్ళీ చెప్పారా ఏందమ్మా? అర్థం కాలేదు నాకు యశ్వంత్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక లైన్, అలానే ఇది ఒక లైన్, వీటి మధ్యలో ఉన్న యాంగిల్ డెల్టా తీటా అయితే అప్పుడు ఇలా అవుతుంది ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, డీసీస్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ P of 2, 3, -1 అండ్ ద ఆరిజిన్. ఎంసెట్లో వచ్చింది ఒకసారి ఇది. ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ నుంచి వెళ్తూ ఉన్న లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏంటి? ఈజ్ ఆస్కింగ్ ఫర్ డైరెక్షన్ కొసైన్స్ అమ్మ. ఏం చేస్తారు? ఒక పాయింట్ ఇచ్చాడు అంటే కంపల్సరీగా దానికి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి? 2/√, ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమొస్తుందమ్మా? mod OP 9, 2 square, సారీ ఇది 4, 2 square is 4, 3 square is 9 and 1 square is 1, √14 అని వచ్చింది. కాబట్టి 2/√14, 3/√14, -1/√14 అవుతుంది. ఇవి డైరెక్షన్ కొసైన్స్ అయినాయి ఈ పాయింట్కి సంబంధించి. ఎస్, ఎక్కడ ఉంది ఇది క్వశ్చన్? ఎస్, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది, చూసుకోండి. సార్ ఎక్కడ సార్? లేదు కదా అంటే నేనేం చెప్పాను? ప్లస్ ఆర్ మైనస్ వస్తుందమ్మా అని చెప్పాను కదా. అవుట్ సైడ్ ఆన్సర్లో ప్లస్ ఆర్ మైనస్ రావాలి. మీరు ప్లస్ పెడితేనేమో అన్ని ప్లస్లు వస్తాయి, మైనస్లు పెడితేనేమో -2/√14, -3/√14 అండ్ 1/√14 వస్తాయి ఇక్కడ. ఇవి డైరెక్షన్ కొసైన్స్ అవుతాయి. ఓకేనా? సో లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏది మీరు ఇది సాల్వ్ చేసి చెప్పండి నాకు. ఎస్
వచ్చింది ఆన్సర్? సారీ. ఎస్ అమ్మా, స్పెషల్ క్లాస్ ఉంది ఇప్పుడు మనకి. స్పెషల్ క్లాస్ 8:05కి స్టార్ట్ అవుదాం. ఎగ్జాక్ట్గా 8:05కి స్టార్ట్ అవుద్ది. 9:10 వరకు ఉంది. ఇందులో నేను దీంట్లో మనం డిస్కస్ చేసేది ఐపీకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ చేయబోతున్నాం. ఓకేనా? స్ట్రైట్ లైన్స్ చేయబోతున్నాం ఐపీకి సంబంధించి. సో డోంట్ మిస్ ద క్లాస్, మిస్ అవ్వద్దు. యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ అన్నాడు. అంటే ఇది ఏ, ఇది బి, సిడి అని అనుకుంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏడికి అండ్ బీసీ. ఇట్లా ఉంది కదా, ఏడీకి అంటారా, ఏబికి, ఏసీకి, బీడీకి మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి. వాటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇది ఏ, బి, సిడి ఆర్డర్లో రాసుకుందాం. సో ఏసీ అలానే బీడి, ఈ రెండింటి మధ్యలో. సో ఈ ఏడీకి ఉన్న డైరెక్షన్ రేషియోస్ అంటే వెక్టార్ ఏంటి, వెక్టార్ కనుక్కోవాలి కదా. వెక్టార్ ఏమవుతుంది, x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 1 ఈజ్ 1. ఏసీ వచ్చేసి ఏమైంది 1, 3 మైనస్ 2 ఈజ్ 1, 2 మైనస్ 3 ఈజ్ -1. ఇది ఏసీ బార్. తర్వాత బీడీ బార్, బీడీ ఏమవుద్ది, బీకి డీకి 4 మైనస్ ఆఫ్ -1 ఈజ్ 5, 7 మైనస్ ఆఫ్ -2 ఈజ్ 9, 6 మైనస్ ఆఫ్ -1 ఈజ్ 7. ఇప్పుడు ఈ రెండింటికి మనం కాస్ తీటా కనుక్కోవాలి. కాస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేయండి, A1 A2 B1 B2 C1 C2 అట్లా రావాలి. ఏమొస్తుందమ్మా ఇక్కడ, 5 into 1 is 5, 9 into 1 is 9, 7 into -1 is -7 by square root of ఫస్ట్ దాన్ని 1 square plus 1 square plus 1 square square root of 5 square is 25, 9 square is 81, 7 square is 49. ఇదేమవుద్దమ్మా 7 by, అంతేనా, 7 కదా, 7 by the root 3. ఇదేమైందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 90, 130 అంటే 155 అయింది, 155 అయింది. సో థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 by square root of 155 into 3 ఎంతమ్మా, 150 అంటే 450, 465 రావాలి, 465. సో that's it, that is the answer. So third option is the correct answer. Third option is the correct answer. Any doubt in this, guys? Yes, very good. Very good అమ్మా. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇచ్చేయండి అమ్మా, చూద్దాం. దీని తర్వాత నేను క్లోజ్ అయిపోతున్నాను. అక్కడ మనం మన స్పెషల్ క్లాస్ ఒకటి స్టార్ట్ కాబోతుంది. ఎగ్జాక్ట్గా 8:05కి స్టార్ట్ అవుద్దమ్మా. స్పెషల్ క్లాస్ ఆన్ స్ట్రైట్ లైన్స్. సో మర్చిపోవద్దు, జాయిన్ అయిపోండి. ఓకే ఓకే ఓకే, ఏపీ గో, ఓకే, నో ప్రాబ్లం. వచ్చిన ఆన్సర్ December 27th. హ్యాపీ రైట్, చాలులే మరి, ఇక కొంచెం టైం దొరికింది కదా, 20 days ఉంది. మనం ఏం లేదు, ఈరోజు క్లాస్ ఆన్ ఏదంటే ఇది ఐపీకి సంబంధించిందమ్మా. సో ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీకు ఐపీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మనం రోజు ఒక క్లాస్ చెప్పుకుందాం కంటిన్యూస్గా ఐపీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ చేస్తాను, మ్యాట్రిక్సెస్ అండ్ స్ట్రైట్ లైన్స్.
దాని తర్వాత మళ్ళీ మనం వేరే టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. డైలీ. ఎస్. జాయిన్ టు స్పెషల్ క్లాసా? ఎస్. జాయిన్డ్ ఆల్రెడీ. వెరీ గుడ్. నేను కూడా వచ్చేస్తున్నానమ్మా. ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ దిస్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ దిస్. సో ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్కి వెక్టార్ ఏమవుద్ది? డైరెక్షన్ రేషియోస్ అంటే ఇది k-3, -3, -4. అలానే ఈ రెండింటిని జాయిన్ చేయండి, ఏమవుద్ది? ఇది 9, ఇది 9, ఇది l+6. ఈ రెండింటిని కంపేర్ చేయాలి మీరు. అంటే k-3/9 ఈజ్ ఈక్వల్ టు -3/9 ఈజ్ ఈక్వల్ టు -4/l+6. ఇవి రెండు ఈక్వల్ చేయండి, ఇవి రెండు ఈక్వల్ చేయండి. అప్పుడు k-3 ఈజ్ ఈక్వల్ టు -3, k ఈజ్ ఈక్వల్ టు 0. అలానే ఇవి రెండు ఈక్వల్ చేయండి. చేస్తే ఏమవుతుందమ్మా? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి l+6/4 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. అంటే l+6 ఈక్వల్ టు 12 అయింది. l ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. సో 0,6 ఈజ్ ద ఆన్సర్ అమ్మా. 0,6 కావాలి. అది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా గైస్? సో మనకి స్పెషల్ క్లాస్కి టైం అయిపోయిందమ్మా. ఈ క్వశ్చన్స్ తర్వాత చేద్దాం మనం. సో ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి. ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ జై తెలుగు _అకాడమీ. సో లైవ్ క్లాస్ ఉంటాయమ్మా. ప్లస్ కోర్సులో స్ట్రక్చర్ కోర్సు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అయితే మీకు ఒక పర్సనల్ గైడ్ అసైన్ చేస్తారు. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పర్ట్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు. స్టడీ మెటీరియల్ అండ్ స్టడీ ప్లానర్ మీకు ముందుగానే ఇవ్వబడుతుంది. ప్లస్ అయితే మీకు 30 months, 24 months, 12 months, 6 months, 3 months నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజ్ డిస్ప్లే చేస్తున్నాం. కిరణ్ వెయిటిని కొడబడితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ వస్తుంది. ఐకానిక్ కూడా 24 months, 18 months, 12 months, 6 months ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. ఇక్కడ పర్ మంత్ పర్ ప్యాకేజెస్ డిస్ప్లే చేస్తున్నాం. కిరణ్ వెయిటిని కొడబడితే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పాటు నాకు రిఫరెన్స్ కూడా దొరుకుతుంది. ఏదన్నా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ యూజ్ చేస్తుంటే మీరు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు అమ్మా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనకి ఇప్పుడు 8-5 PM స్పెషల్ క్లాస్ ఉంది. స్పెషల్ క్లాస్ ఆన్ యాప్. జాయిన్ నౌ. ఓకే గైస్, బాయ్ నౌ. ఇప్పుడు జాయిన్ అయిపోండి అందరూ. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ, బాయ్. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చూద్దాం. స్ట్రైట్ లైన్స్ అయిన తర్వాత